దేవునిని తునీకరించిన ప్రతి ఒక్కనికి దేవుని ఉగ్రతలో జస్ట్ ఒక యాక్షన్. దేవుడు ఏమంటాడు, నేను నిన్ను కొట్టక్కర్లా, టైం ఉంది, ఫస్ట్ నువ్వు నిన్ను కొట్టుకోపో. బబులోని ఎలాగ తారుమారు చేశాడు దేవుడు ఆ బబులోని టవర్ కట్టేటప్పుడు. ఒకరు విరోధం చెప్పేలా భాష మార్చేశాడు. అంటే అందరూ ఒకరికొకరికి అందరూ చల్లాచెదరైపోయారు. నువ్వు యూదుడువా, నువ్వు అన్యుడువా, నువ్వు దశంభాగం ఇచ్చావా, నువ్వు ఆలయానికి వచ్చావా, నువ్వు భక్తిపరుడువా, ఇవన్నీ ఏం టర్మ్స్ లేవు. నువ్వు ఎంత ప్రార్థన చేసావు, నీ వంశం ఎంత ఘనమైంది, ఇవన్నీ ఏం లేవు. గొర్రెపిల్ల రక్తంతో ముద్రించబడ్డావా, దట్ ఈస్ ఆల్ ద క్వశ్చన్. ప్రపంచమంతా కరువు మనం చూస్తున్నాము. టోటల్ వరల్డ్స్ ఎకానమీ కొలాప్స్. ఎకానమీ ఎంతగా పడిపోతుంది, బైబిల్ ప్రకటన గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, ఒక రోజు జీతం అంతా కలిపితే ఒక రొట్టె మొక్క వస్తుందంట. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు మాట్లాడుతూ. కానీ ఇదంతా ఒక శాంపులా? మునుపు ఎన్నటికన్నా ఈరోజు అంతానికి మనం దగ్గరగా ఉన్నాం. దెర్ ఇస్ నాట్ మచ్ టైం.